ఏమన్నా అన్నావా? లేదే. ఏదో అన్నట్టు అనిపించింది. వినిపించిందా? అన్నావా? లేదు, అసలు లేదు. ఎలా అనిపిస్తే? అశోక్ అన్నయ్య, హాయ్ అమ్మా. నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. చటర్జీ అంకుల్ ఇంట్లో కీ తీసుకోలేకపోయావా? ఏం పర్వాలేదు, నువ్వు వచ్చేస్తావు కదా బ్యాగ్ అని. ఇవ్వు, ఇవ్వు. పర్లే ఇటువు. అరే ఇంకా ఏంటి కబుర్లు? ఏముందమ్మా, ఆ సాంబశివుడి కేసు మళ్ళీ వాయిదాకి వచ్చింది. గవర్నమెంట్లో ఎవరో వాడికి హెల్ప్ చేస్తున్నారంట. అది సర్లే కానీ ఇంతకీ నువ్వెలా ఉన్నావు? చటర్జీ గారు బాగానే చూసుకుంటున్నారా? నేను బానే ఉన్నాను అన్నయ్య. ఎప్పుడెప్పుడు బామ్మని చూద్దామని ఉంది. ఊరెప్పుడు వచ్చేద్దామా అని. ఎందుకనిలే అమ్మా, దానికి కంగారే ఉంది. కానీ ఇదిగో బామ్మ నీ కోసం పచ్చడి ఇచ్చింది. చోటు, కొంచెం బట్టలు సర్దేసి రెడీ చేయమ్మా, బయటికి పోవాలా. ఓకే. జే, ఇవన్నీ నువ్వే కొన్నావా? మన బట్టలు పక్కన కొనమంటే అసహ్యంగా ఉంటుంది కదరా. కరెక్టే. నీకోసమే కొన్నావా? నాకే కొన్నాను. ఓహో, ఎప్పటి నుంచి వేసుకుంటున్నావు ఈ డ్రెస్సులు? సంవత్సరం నుంచి అవే వేసుకున్నాను రా, నీకు తెలీదా? సంవత్సరం నుంచా? నేను ఎప్పుడు చూడలేదు ఈ డ్రెస్సులు. ట్యాక్స్ తీసి పెట్టిపే, బయటికి పోవాలి. నువ్వు చాలా మారితావు జే. నేను చెప్పిన పని చూడు. సరే. చోటు, ఆ, ఏంటి బేవి? ట్యాగ్ లైన్ తీసేమన్నావు కదా, తీసేసి రెడీగా వచ్చా. మగాడు ఎవడని వేసుకున్న బట్టలేరా ఇవి? వచ్చి వేసుకుంటామని చెప్పావు కదా, అందుకే రెడీగా వచ్చాను. ఇవి నావి కాదురా బేవకూఫ్. మరి ఎవరివి? ఇందాక షాపింగ్ మాల్లో అంటే తను ఫ్రెండ్. సరదాగా షాపింగ్కి వెళ్దామంటే ఏదో అట్లా. సరదాగా షాపింగ్కి వెళ్దామంటే రిపీట్ చేయకు. తను జాహ్నవికి కూడా తెలుసు. తను జాహ్నవికి తెలుసా? ఆ జాహ్నవి చాందని క్లోజ్ ఫ్రెండ్స్. సోను మాట్లాడేది చాందిని గురించి. మరి నువ్వు మాట్లాడేది ఎవరి గురించి? చోటు, మనిషిన్నోడికి నేను సందేహాలు ఉండకూడదురా, ఉంటే చచ్చిపోతాడు. కానీ మరి నువ్వు చాందిని అన్నావు కదా, నువ్వు దాన్ని ఫిక్స్ అయిపోవా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. హాయ్ సంధ్య. హాయ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇక్కడ నా పని అయిపోయింది కదా, ఇలాంటిదే ఇంకో నర్సరీ వెతుక్కోవాలి.